హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పల్లి లడ్డూని చేసి చూపించబోతున్నానండి. కేవలం 2 వస్తువులతో అప్పటికప్పుడు ఈ లడ్డూని తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా చేసి రోజుకి ఒకటి చెప్పిన పిల్లలకు పెట్టారంటే చాలా బలం అండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పల్లి లడ్డూని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకోవాలి. చూడండి, పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోండి. ఇలా పల్లీలు చల్లారిన తర్వాత మీరు కావాలంటే పొట్టుతో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు పొట్టు తీసేసి చేస్తున్నాను కాబట్టి ఇలా చల్లారిన తర్వాత చేత్తో నలుపుతూ ఉంటే పొట్టు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి గరిటె తీసుకొని ఈ విధంగా జల్లించుకున్నారంటే ఈజీగా పొట్టు అంతా కూడా సపరేట్ అయిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలాగే మిగతా పల్లీలను కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పల్లీలను యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఒక పల్లెంలోకి తీసుకోండి. మరీ మెత్తగా బ్లెండ్ చేశారంటే టేస్ట్ బాగోదండి. కొంచెం బరకగా ఉంటేనే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకొని అందులో 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకొని బ్లెండ్ చేయండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా పల్లీల పొడిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలను చుట్టేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా ఉండలను కూడా చుట్టేసుకోవాలి. దీనిలో మీకు ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ నేను కూడా యాడ్ చేసుకుని చుట్టుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే పల్లీల లడ్డు తయారైపోయాయి. చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలకి రోజుకి ఒకటి పెట్టారంటే చాలా మంచిదండి. కొంతమంది గట్టిగా ఉంటే పల్లీలు ఉండలు తినలేరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, హెల్తీ పల్లీల లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.